కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీ గురువు 12వ స్థానంలో ఉన్నాడు. 11 మార్చి నుంచి వక్ర త్యాగము పోయి స్ట్రైట్ అవుతాడు. జూన్ 1వ తేదీ వరకు 12లో ఉంటూ జూన్ 2వ తేదీ నుంచి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా మీకు గురువు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. గోశాలకు ఎక్కువ సేవ చేయండి. ఇదే పరిహారం. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో వక్ర త్యాగమైనటువంటి గురువు మీకు ఖర్చుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అద్భుతంగా వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఎక్కడో ఇదేంటి నేను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తగ్గించి చేస్తున్నానా ఏంటి అంటే నేను తప్పు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఒక సంశయాన్ని పిలుస్తూ ఉంటుంది. 12వ స్థానం మిథునం ఏదైతే అయిందో ఆ మిథునము గురువు యొక్క రాశుల్లో, బుధుడు యొక్క రాశిలో గురువు ఉండడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే కంపల్సరీ తప్పనిసరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావడము, వద్దన్నా సరే ఖర్చు పెట్టాల్సిన రావడం. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ఊరికి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూడండి ఒక్కోసారి వాళ్ళ స్థితిగతులు బాగోకపోయినా ఊళ్ళో ఉండే వాళ్ళకి హోదా కోసం కొన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. దేవతా సంబంధించిన విషయాలు అంటే ఒకటేంటంటే దేవతా సంబంధించిన ఉత్సవాలు కానీ లేకపోతే ఆలయాలు కానీ పెట్టే ఖర్చు ఖచ్చితంగా మిమ్మల్ని మీ యొక్క వంశాన్ని కాపాడుతూ ఉంటుంది. అందులో ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. మీరు వేరే వాటికి ఎంత ఖర్చు పెట్టినా వేరే కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 12వ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహం ఉందో గుర్తుపెట్టుకోండి, 12వ స్థానంలో ఉండేటువంటి గురువు ఇటువంటి విషయాలే చూపిస్తూ ఉంటాడు. మరి రాశిలోకి ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి గురువు వస్తున్నాడో ఇక్కడ నుంచి కొంత అంటే స్ట్రెస్ పెరుగుతుంది, కొంత విషయాల్లో. కాకపోతే ఇక్కడ నుంచి మీకు వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలించడానికి జూన్ 2 నుంచి నవంబర్ వరకు దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది పాజిటివ్గా. అయితే మీకు ఎటువంటి మనీ సంబంధించిన డీల్స్ చేసేటప్పుడైనా కొంచెం ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా మనం మనీ కనుక ధనాన్ని ఇక్కడ ఇచ్చినట్లయితే అనేటువంటి విషయాన్ని కాస్త చూసుకొని చేయండి. రెగ్యులర్గా గణపతి ఆరాధన చేయండి. ఉద్యోగ సంబంధించిన రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే బాగుంటుంది. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు. అయితే మీ యొక్క పర్సనల్ చార్ట్ ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అసలు మనకి మొత్తం 9 గ్రహాలలో అంటే రవిచంద్రులు ఎప్పుడు వక్రించవు, రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా వక్రించేటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు, శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు. మన పర్సనల్ చార్ట్లో వక్రగతి చెందిన గ్రహానికి నాడీ ఆస్ట్రాలజీలో, భృగునంద నాడీ ఆస్ట్రాలజీలో ఒక విశేషమైనటువంటి అర్థం చెప్పారు. దానికి ఏమిటది? గురువు వక్రించాడు ఉదాహరణకి అంటే జీవుడు తను ఉన్న ప్రదేశం నుంచి మారుతాడు ఒకటి. రెండవది తను ఏ రాశిలో ఉండి వక్రించి ఏ రాశి వైపు వెళ్తున్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. ఏ గ్రహాన్ని వదిలిపెట్టి ఇంకే గ్రహంలోకి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఒక శుభగ్రహం ఉండి వదిలిపెట్టి పాపగ్రహం వైపు వెళ్తే ఇతను ఉన్న ప్రదేశం మారడం వల్ల లేకపోతే కొన్ని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడని అర్థం. అలా కాకుండా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి మంచి మనుషులు వదిలేసి అనవసరమైన దీంట్లో వెళ్తున్నాము అని చెప్పొచ్చు. ఏది శుభగ్రహంతో ఉన్నటువంటి గురువు వక్రించి పాపగ్రహం వైపు వెళ్తాయి. అలా కాకుండా పాపగ్రహంతో ఉన్నటువంటిది వదిలేసి శుభగ్రహం వైపు వెళ్తున్నాడు అనుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో పోయి మళ్ళీ మంచి టైం వస్తుంది కూడా చెప్పొచ్చు. అయితే జూపిటర్ వక్రగతి అనేటువంటి పాస్ట్ లైఫ్ అని చెప్తుంది. ఏ గ్రహమైన వక్రగతి అంటే పూర్వజన్మల్లో కొన్ని దేవతా సంబంధించినటువంటివి, గురు సంబంధించినటువంటివి, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి, గురువు సేవ సంబంధించినవి కొన్ని మీరు పెండింగ్లో ఉన్నారు, అవి మీరు తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఎవరికైనా గైడింగ్ చేయడం అనుకోండి, టీచింగ్ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. ఇక రెండవది వక్రించాడు. ఇక్కడ కూడా మీరు శని అంటే కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు కాబట్టి ఈ ఉద్యోగానికి కారకుడైన శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు? నీచంలో ఉండి వక్రిస్తే అంటే మేషరాశిలో ఉండి వక్రిస్తే నీచత్వం పోయినట్టు, తులారాశిలో ఉండి వక్రిస్తే ఉచ్చత్వం పోయినట్టు అనమాట. కాబట్టి ఉచ్చ నీచ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు వక్రించినప్పుడు అది రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అలాగే
మిగతా రాసుల్లో ఏ రాశిలో ఉండి వక్రించాడు, ఆ యొక్క తత్వాన్ని వదిలిపెట్టి పక్కన పోబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని భగవానుడు వక్రించాడు అంటే పూర్వజన్మల్లో చేయవలసినంత జాబ్ అనుకోండి, మనకి మనం ఎక్కడో ఆ, మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని సరిగ్గా చేయకపోవడం వల్ల మన కర్మలు కొన్నిటిని వదిలేసాము, పూర్తి చేయలేదు. ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి ఈ జన్మలో పుట్టాము. అందుకే ఎవరైనా శని వక్రించినప్పుడు అది ముఖ్యంగా డియోల్ సైన్ వెళ్ళినప్పుడు డియోల్ కారకుడితో కనెక్ట్ అవుతున్నప్పుడు రెండు రెండు జాబులు చేస్తారు. అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తే వీళ్ళ యొక్క కెరీర్ బాగుంటుంది అనేటువంటి సంకేతం మీ జన్మజాతకంలో కనుక శని వక్రించాడంటే. ఇక కుజుడు వక్రించాడు, అది ఉండే కండిషన్ బట్టి. అంటే ఇప్పుడు కుజుడు కనుక వక్రించి మంచి స్థానం వైపు వెళ్తూ ఉంటే భూముల వల్ల కలిసి రావడము, కుజుడు కనుక వక్రించి ఏ కేతు గ్రహంతో లేకపోతే కొన్ని పాపగ్రహాలతో కలిస్తే భూముల వల్ల ఇబ్బంది రావడము, అదేవిధంగా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది రావడము, మనిషి యొక్క మనకి వెన్నుముక్క అంటారు, వెన్నుముక్కకు సంబంధించిన బ్లడ్ సంబంధించిన జీవిత భాగస్వామిలో ముఖ్యంగా స్త్రీలకి భర్త సంబంధించినటువంటి విషయాల్లో ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పరాక్రమ కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉండి వక్రించాడని చూడాలి.